హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ కోసం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే నీట్ యూజీ 2025 ఆంధ్రప్రదేశ్ అంటే ఏయుఎస్వి నుంచి రాయబోతున్నారో, ఫస్ట్ టైం వస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఎర్లీగా వస్తూ ఉంటాయి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీది ఏయునా ఎస్వీనా అని. తెలంగాణ స్టూడెంట్స్ అయితే నిన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి. మనకు ఎండ్ స్క్రీన్ అండ్ ఐ బటన్లో దాని లింక్స్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఎంత ఫీజు అవుతుంది, ఎన్ని సీట్లు ఉన్నాయి ఏయుఎస్విలో, ఈసారి ఎంత కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది అనేది వీడియోలో చాలా స్పష్టంగా మీకు ఒక కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది. సో ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడితే రిజిస్ట్రేషన్ నుంచి మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు ఎంత ఫీజు అవుతుంది అనేది అయితే చూద్దాం. టోటల్గా 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, 3 టైప్ ఆఫ్ సీట్స్. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏ సీట్ అంటే టోటల్ కన్వీనర్ కోటా, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో ఇందులో ఫీజు తక్కువగా ఉంటుంది. ఏపీలో మీరు చూసుకున్నట్లయితే కేటగిరీ ఏ గవర్నమెంట్ సీట్ కంప్లీట్గా మీకు ఫీజు అయితే 1,40,000 రూపాయల్లో ఒక ఇయర్ అయిపోతుంది. 1,40,000 ఇందులో అన్నీ కలిపేసి హాస్టల్ అండ్ కంప్లీట్ కలిపి ఆల్మోస్ట్ అరౌండ్గా 1,40,000లో మీకైతే అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఇంతే అని కాదు, కాస్త ఎక్కువ కాస్త తక్కువ కావచ్చు, కానీ ఓవరాల్ మీ ఐడియా కోసం. సో ఇంకా నేను చిన్న చిన్న డీటెయిల్స్ అని చెప్పట్లేదు, మన పాత వీడియోస్లో చాలా ఉన్నాయి వీడియోస్ చూడండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ప్రైవేట్లో అయితే దాదాపు 2,50,000 ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు కాస్త ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్లో, అండ్ ట్యూషన్ ఫీజు కూడా 60,000 దాకా ఉంటుంది. గవర్నమెంట్లో 10,000 అరౌండ్ ఉంటుంది. సో మొత్తానికైతే ఫీజు ప్రైవేట్లో 2,50,000, గవర్నమెంట్లో 1,40,000 వరకు అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకో సీట్ ఉంటుంది కేటగిరీ బి. ఎవరికైతే మనకు మంచి మార్క్స్ రావో వాళ్ళకి ఇది మేనేజ్మెంట్ కోటా అన్నమాట. సో కేటగిరీ బిలో డైరెక్ట్ ఏమీ రిజర్వేషన్స్ ఉండవు, మీరు అప్లై చేసుకోవాలి సేమ్ కేటగిరీ ఏ కౌన్సిలింగ్ లానే. అండ్ మీకు కూడా మెరిట్ ఆర్డర్ ప్రకారం సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు ఒక సంవత్సరానికి 15 లక్షల వరకు ఖర్చు వస్తుంది. 15 lakhs 14 to 15 lakhs వరకు ఖర్చు రావడం జరుగుతుంది. అందుకే దీనికి తక్కువ అప్లై చేసుకుంటారు. సో దీనికి కౌన్సిలింగ్ అప్పుడు వేరే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకొక సీట్ ఉంటుంది కేటగిరీ సి. సో వీళ్ళకి ఇంకా తక్కువ మార్కులు వచ్చినట్లయితే కేటగిరీ సి ఉంటుంది. అండ్ కాంపిటీషన్ కూడా పెద్ద ఉండదు. సంవత్సరానికి 36 lakhs అవుతుంది, 36 లక్షల వరకు. సో మీకు మార్క్స్ కొట్టే మీరు చేయాలి తక్కువ డబ్బుతో అనుకుంటే కేటగిరీ ఏలో, గవర్నమెంట్ ప్రైవేట్లో అయితే ఈజీగా ఉంటుంది. కాస్త డబ్బు ఉంది మార్క్స్ రాలే అంటే కేటగిరీ బి. అండ్ ఇంకా మార్క్స్ తక్కువ వచ్చాయి, జస్ట్ క్వాలిఫై అయ్యాం, చాలా డబ్బు ఉందంటే మీరు కేటగిరీ సికి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం సీట్స్ అండ్ ఎంత కట్ ఆఫ్ అయింది కేటగిరీ ఏ చూద్దాం. మేనేజ్మెంట్ మనం చెప్పట్లేదు, కేటగిరీ ఏ చూద్దాం. అండ్ పోయినసారి చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో ఈసారి అంతకంటే దాటే అవకాశాలు ఉండవని నా పర్సనల్ ఫీలింగ్. కానీ మీరు ప్రిపేర్ మాత్రం చాలా గట్టిగా అవ్వండి. ఎక్కువ ఇంకొక 5 మార్క్స్ పెరగొచ్చనే ఉద్దేశంతోనే అవ్వండి. సో ఫస్ట్ ఏయూ చూద్దాం. ఓపెన్లో ఏయూలో పోయినసారి ఉన్నటువంటి సీట్లు అంటే ఇది కూడా ఎగ్జాక్ట్ కాదు, ఈసారి మారొచ్చు, కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఓపెన్లో 1,50,050 సీట్స్ ఉన్నాయి. కట్ ఆఫ్ 602 అయింది, 602 మార్క్స్. చాలా హై కాంపిటీషన్ ఉంటుంది ఏపీలో. అండ్ ఎస్వీలో చూస్తే 740 సీట్లు ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ 586 మార్క్స్ వరకు కట్ ఆఫ్ కావడం జరిగింది. సో మొత్తానికైతే ఈ అరౌండ్ ఆర్ ఇంతకంటే 2-3 ఎక్కువ పోయినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు ప్రిపరేషన్ అయితే ఒక పాజిటివ్ దృక్పథంతో అవ్వండి. బీసీఏ ఏఈలో 150 సీట్స్ ఉన్నాయి. కట్ ఆఫ్ అయితే 564 మార్క్స్, 564 మార్క్స్ అయ్యాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఎస్వీలో 105 సీట్స్ ఉన్నాయి. కట్ ఆఫ్ 557, 557 కట్ ఆఫ్ అయింది. అండ్ బీసీబీ 210 సీట్లు ఏయూలో, అండ్ కట్ ఆఫ్ 554 అయింది. అండ్ ఎస్వీలో చూస్తే 150 సీట్లు, 150 సీట్స్ ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ 553 మార్క్స్ అయితే కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ బీసీసీలో 22 సీట్స్ ఉన్నాయి ఏయూ రీజియన్లో, అండ్ కట్ ఆఫ్ అయితే 566 మార్క్స్కి కట్ అయింది. అండ్ ఎస్వీ రీజియన్లో 16 సీట్స్ ఉన్నాయి. అండ్ 502 మార్క్స్కి అయితే కట్ అయింది. ఇవన్నీ కూడా మనకు కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ 1,40,000 అండ్ 2,50,000 సీట్లకు సంబంధించి. నెక్స్ట్ బీసీడి 150 సీట్స్ ఏఈలో ఉంటే 591 కట్ అయింది. అదే ఎస్వీలో 105 సీట్స్ ఉంటే 555 కట్ అయింది. సో ఎప్పుడైనా ఎస్వీ కాస్త తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఏయూతో పోలిస్తే. బీసీఈ ఏయూలో 85 సీట్లు ఉంటే 482 కట్ అయింది. అండ్ ఎస్వీలో 60 సీట్స్ ఉంటే 532 మార్క్స్ కట్ అయ్యాయి. అండ్ ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఏయూలో 315 సీట్స్ ఉంటే 511 మార్క్స్ కట్ కావడం జరిగింది. అండ్ ఎస్వీలో ఉన్నటువంటి సీట్లు 225 అండ్ కట్ ఆఫ్ అయితే 500 మార్క్స్కి అయింది.
అండ్ ఈఎస్టీలో 125 అండ్ కట్ ఆఫ్ 461 మార్క్స్కి అయింది. ఎస్వియు 90 సీట్లు ఉన్నాయి అండ్ కట్ ఆఫ్ 458 అయింది. అండ్ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ 2 రీజియన్స్లో 75 సీట్లు అయితే ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనార్టీ. సో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్స్ కూడా మనం షార్ట్స్లో పెడుతుంటాం. సో మీరు ఒకవేళ నీట్ ఖచ్చితంగా ఈసారి నీట్ కోసం సీరియస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు మన ఛానల్లో న్యూస్ అండ్ ప్రతి అప్డేట్, క్లారిటీ, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయి. అవన్నీ నేను చెప్తూ ఉంటాను.